హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ నేను పప్పు గోంగూర చేశానండి. మంచి టేస్టీగా పిల్లలకి మంచి హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఇదైతే దీనికోసం అయితే నేను 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక కట్ట అయితే గోంగూర తీసుకున్నానండి. కొంచెం పుల్లగా ఉంటుంది, మరీ ఎక్కువ పుల్లగా ఉండదు. ముందుగా అయితే బాండీ తీసుకొని దీంట్లోనూ కందిపప్పు అయితే ముందు కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా చేసుకొని మనం పప్పు చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలా చేశానండి. ఇది బాగా ఇలా ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఎక్కువ అయితే మాడిపోతుంది కాబట్టి మనకి ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ముందు వాష్ చేయలేదు కాబట్టి వాష్ చేయకుండా నేను పప్పు అయితే ఫ్రై చేసేసాను. అలా కాకుండా నేను మళ్ళీ ఒకసారి అయితే ఈ పప్పుని మంచిగా క్లీన్గా ఒకసారి అయితే కడుక్కొని, ఒకసారి సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఈ పప్పుని నీట్గా కడిగేసుకొని వాటర్ అయితే తీసేసుకున్నామండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల మంచి టేస్టీగా కూడా ఉంటుంది పప్పు. ఇప్పుడు నేను పప్పుని కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేస్తున్నాను. గోంగూర అయితే నేను ఆల్రెడీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకొని కడుక్కున్నాను కదండి పప్పు. ఆ పప్పును కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనూ నేను ఇందాక 2 టమాటాలు తీసుకున్నాను కదండి. కొంచెం బాగా పుల్ల గోంగూర అయితే మనకి టమాటాలు వేయాల్సిన అవసరం ఉండదండి. ఇది మరీ అంత పుల్ల గోంగూర కాదండి. అందుకని నేను 2 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం పసుపు, కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత దీన్ని నేను 11, 12 విజిల్స్ అయితే వేయించాను. చూసారండి, పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. గోంగూర కూడా మొత్తం మనం వేసిన టమాటాలు అంతా కూడా బాగా స్మాష్ అయిపోయింది. ఫస్ట్లో నేను ఉప్పు వేయలేదు కదండి, లాస్ట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే దీన్ని పప్పు గుత్తుతన్నా మెదుపుకోవచ్చు, లేదంటే గరిటతన్నా మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే నేను విజిల్స్ కొంచెం ఎక్కువ వేయించాను కాబట్టి పప్పు గుత్త అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని అయితే నేను తాలింపు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను ఒక ఉల్లిపాయ, ఒక 3 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఆవాలు తీసుకున్నానండి. ఉల్లిపాయ అనేది ఎందుకు వేస్తున్నానంటే మనకి పప్పు తాలింపు పెట్టినప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా కూడా మనం ఈ నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యి సిమ్లీలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది కాబట్టి సిమ్లీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను దీంట్లోనూ పప్పు కూడా ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పప్పుని నేను ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నానండి. సరిపోతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే మీరు కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అనేది ఇలాగే బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుందండి. రైస్కి చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే కమ్మగా, రుచిగా, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అస్సలు పుల్లగా లేదండి, చాలా బాగా వచ్చింది పప్పు గోంగూర. మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న పప్పు గోంగూర అండి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే పిల్లలు మామూలుగా గోంగూర అయితే తినరు కాబట్టి అదే పప్పులో వేసి పెడితే మనకి మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఓకే అండి, ఎలా ఉందో పప్పు గోంగూర కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.